ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక సాయుధ దళాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో అస్వరపేట రోడ్లో ప్రారంభమైన కవాతు పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ తమ లక్ష్యమని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంటే నేను పోలవరం డిఎస్పీని, ఇక్కడ ఇన్ఛార్జి జంగారెడ్డిగూడెం. ప్రజెంట్ ఈరోజు జంగారెడ్డిగూడెం ఇన్ఛార్జి డిఎస్పీగా ఉన్నాను. ఈరోజు మనకి రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి సెంట్రల్ ఫోర్సెస్ మన జంగారెడ్డిగూడెం వచ్చినాయి. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ప్రజలు నిర్భయంగా ఫ్రీగా వాళ్ళ ఓటు వినియోగించుకోవడం కోసం, ప్రశాంతమైన వాతావరణం కల్పించడం కోసం ఆ ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఈ సిఎస్ఎఫ్ సుమారు ఒక 90 మంది వచ్చారు మనకి ఇక్కడికి. వాళ్ళతో ఈరోజు మార్చ్ పాస్ట్ చేపిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడికి మన పోలీసులు చాలా మంది వచ్చారు. మనం రేపు ఎలక్షన్లో ప్రశాంతంగా ఓటు వేయించుకొని ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం జంగారెడ్డిగూడెం డివిజన్లో ఈరోజు మార్చ్ పాస్ట్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మీ అందరూ పోలీస్ ఫోర్స్ మీకోసమే వచ్చింది. మీలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం, మీరు ఒక నమ్మకాన్ని, నిర్భయాన్ని తీసి మీరు ప్రశాంతంగా ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ మీ ద్వారా మనవి చేసుకుంటాం.